వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి ఒప్పో F29 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రము 24,000 ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీరు కూపన్స్ ఆఫర్స్ అప్లై చేసి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్ చూసుకుంటే మాత్రము ఒప్పో F29లో మంచి మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేసి ఇక్కడ మంచి నెట్వర్క్తో పాటు కూడా వస్తుంది, అరేతో పాటు నెట్వర్క్తో పాటు కూడా వస్తుంది, వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా ఉంది. అండ్ 6500 mAh బ్యాటరీ, 45 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. 2 కలర్ ఆప్షన్స్లో కూడా వస్తుంది. నాకు అది జర మంచిగా అనిపించింది ఏంటంటే సాలిడ్ పర్పుల్ కలర్ అండ్ గ్లేషియర్ బ్లూ కలర్ వేరియంట్లో కూడా వస్తుంది. అండ్ వెయిట్ తక్కువ ఉంది ఇక్కడ 189 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. కలర్స్ బాగున్నాయి. అండ్ ఇక్కడ వాటర్ ప్రూఫ్తో పాటు కూడా వస్తుంది కాబట్టి వాటర్లో పడ్డా కూడా మీరు యూజ్ చేసుకోండి, అంటే తడి చేతులు ఉన్నాడు యూజ్ చేసుకోవచ్చు అనేసి అంటారు. 6000 mAh బ్యాటరీ, 6500 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా మీకు 1.5 day ఈజీగా వచ్చేస్తుంది. ఛార్జింగ్ 45% ఛార్జ్ అవుతుంది. సో ఛార్జింగ్ కొంచెం టైం పట్టే అవకాశం అవుతుంది. మంచి నెట్వర్క్ అయితే దొరుకుతుంది అన్నమాట మీకు. అండ్ ఇక్కడ ప్రాసెసర్ వచ్చేసరికి అయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసిన 4nm ప్రాసెసరు. అండ్ మంచి స్టోరేజ్ చూసుకుంటే UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. అవుట్డోర్ మోడ్స్ అవన్నీ మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ మంచి కెమెరా క్వాలిటీ ఉంది, 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ColorOS 15తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొన్ని ఏఐకి సంబంధించిన ఫీచర్స్ కూడా కొన్ని ఇంక్లూడ్ అయితే చేసిరన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ ఇట్లా మీరు పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు అన్నమాట. మంచి మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. కెమెరా చూసుకుంటే 50 MP వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 MP మోనోక్రోమిక్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తారు. 60 MP సెల్ఫీ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తారు. EOS ఉంది అండ్ 4K రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. కొన్ని ఫీచర్స్ అయితే బాగానే అనిపించింది నాకు. అండ్ మ్యాక్సిమం అన్ని సెన్సార్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే నాకైతే ఒక డీసెంట్ ప్రాసెసర్ లాగా అనిపించింది. అండ్ ఇది ఫస్ట్ ఇంప్రెషన్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్ మీద. మీరేమనుకుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి ఒకసారి.